నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మజ్ఞాని కుండలిని యోగి శ్రీ శేషభట్టర్ సుదర్శనాచార్య గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. గురుగారు, అల్పాహారం మన శరీరంలో కదలిక లేని వారికి ఈ ఔషధం ఉపయోగపడుతుందంటారా? అల్పాహారం అనారోగ్యం మన శరీరంలో ఉన్న వారికి ఔషధ తంత్రం ఉపయోగపడుతుందంటారా? ఔషధ తంత్రం అంటేనే అనారోగ్యాన్ని తొలగించేది. ఔషధ తంత్రంలో రకరకాల మూలికలు, వాటిని గురించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి, వేల కొలది. అవి ఒక్కొక్క అనేక రకమైన పూర్వకాలం లోపల వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించి వ్రాసినవి. వేదాంత రహస్యములతో పాటు ఆకులు, అలములు, కందమూల ఫలాదులు ఇవన్నీ వాళ్ళు భుజించేవారు. ఎన్నో సంవత్సరంలో అప్పుడేం ఆపరేషన్ లేవు. ఆపరేషన్లు చారిత్రక యుగంలో శల్యతంత్రంలో చూపిస్తాడు, కానీ అంతకుముందు వాళ్ళు కేవలం ఆకులపైనే ఆధారపడి సరళ భక్షణ, వాయుభక్షణ ఇవి చేస్తూ ఆనందకరమైనటువంటి జీవితంలో ఓలాడేవారు. అనేక రకములుగా మహోన్నతమైనటువంటి జీవితాన్ని జీవించి మనకు ఎంతో సాహిత్యాన్ని, సంస్కారాన్ని, చరిత్రను మిగిల్చారు. మనము గ్రహించలేని, మనము అనుభవించలేని విజ్ఞాన విశేషాల్ని కూడా దానిలో పొందుపరిచారు. మనం వాటిని తెలుసుకోలేక ఏదో జ్ఞానములని మనం అనుకుంటున్నాం, నాగరికులమని అనుకుంటున్నాం, కానీ ఏం చేస్తున్నామో మనకే అర్థం కావని జీవితాన్ని అత్యంత కష్టముగా అనారోగ్యంతో పాటు, అనారోగ్యం లేని వాళ్ళు మానసిక వేదన, అది కూడా అనారోగ్యం, జీవిస్తున్నాం, ఆలోచిస్తున్నామని ఆలోచించడం లేదు, ఏదో ఈడుస్తున్నాం బ్రతుకులు అంతే. కాబట్టి ఔషధీ తంత్రంలో అనేకమైనటువంటి ఔషధులకు మూలమై పరిపూర్ణమైన మానవ జీవితాన్ని మహోన్నతముగా ఆస్వాదించడానికి ఉపయుక్తమైన రహస్యాలు ఔషధీ తంత్రంలో తప్పకుండా ఉన్నాయి. గురుగారు, కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. కమలావతి అండి. ఓకే అండి, మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. హలో కమలావతి గారు, మీ సమస్య ఏంటో అడగండి. స్వామీజీ నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామీజీ నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాకు భుజం దగ్గర నుంచి చేతిలోకి విపరీతమైన నరాలు విపరీతంగా లాగేస్తాయండి. 4 సంవత్సరాల నుంచి విపరీతంగా బాధపడతానండి. అది ఎడమ భుజమా కుడి భుజమా చెప్పమ్మా? ఎడమ భుజమేనండి. ఎడమ భుజం అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ణుక్రాంత అని దొరుకుతుందమ్మా ఒకటి, ఆకుకూర. ఆ విష్ణుక్రాంతను రోజు మీరు పొడి కూర చేసుకొని భుజించండి. తర్వాత దాని యొక్క రసాన్ని త్రాగండి, లేదా నమిలి మృంగండి. విష్ణుక్రాంత మీకు ఎడమ భుజం వైపు ఇంకే ఈ వాతముకు సంబంధించిన నొప్పియే కాకుండా ఇంకేదైనా హార్ట్కు సంబంధించిన నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ఎందుకంటే విష్ణుక్రాంతే హృదిక్రాంతి, విష్ణుక్రాంతే హృదిక్రాంతి. క్రాంతి ఏంటి? ఎక్కడ ఏవైనా క్లాట్స్ ఉన్నా అవి తొలగించడానికి ఉపయోగపడే శక్తివంతమైన మూలిక విష్ణుక్రాంత. కాబట్టి దానిని భుజించమ్మా.
మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. గురుగారు, చిన్నపిల్లల్లో బ్రెయిన్ గ్రోత్ ఇష్యూస్ ఉన్న వారికి మన ఔషధి తంత్రం ఉపయోగపడుతుందా? తప్పకుండా. మేము బాగా కూడా చూస్తున్నాం, బ్రెయిన్ సెరిబ్రల్ అది ఇది వ్యాధి ఉన్న వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది. తర్వాత డంబ్ అండ్ డఫ్ ఉన్న వాళ్ళకు కూడా మేము చాలా రోజుల క్రిందటనే పలువురు వైద్యుల పర్యవేక్షణలో మాట్లాడించి చూపించాం. మంచి ఆరోగ్యవంతుని స్వరపేటికను తిరిగి ఓపెన్ చేయించి థెరపీ ద్వారా వాళ్ళతో మాట్లాడించగలిగాము. అయితే కొంతమందికి ఈ బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ సెరిబ్రల్ తోటి వినికిడి శక్తి లోపించి స్వరపేటిక బాగా ఉన్నా మాట్లాడలేరు. అటువంటి వారిని కూడా మంచిగా చేయవచ్చు. ఈ శరీరంలో ఏ వ్యాధి వచ్చినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎందుకంటే అది స్థూల శరీరానికి సంబంధించినది కాబట్టి తగ్గించుకొని ఆరోగ్యవంతులమై, ఔషధుల చేతనే తగ్గించుకొని ఆరోగ్యవంతులమై, ఒకవేళ ఔషధుల చేత తగ్గని పరిణామంలో మనం ప్రాణాయామంలో అద్భుతమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి, అవి కూడా చేసి శరీరాన్ని ఆరోగ్యపరచుకోవడం అది మన శరీర రక్షకో ధర్మ. శరీరాన్ని రక్షించుకోవడం మన ధర్మం. ఎందుకంటే మన జీవుణ్ణి హరిసదనానికి తీసుకుని వెళ్ళాలి, పరమాత్మ సన్నిధికి. స్వయంగా స్థూల సూక్ష్మ ఓజో శరీరాలకు ప్రయాణం చేయాలి జీవనయానం. దానికి తగినటువంటి శరీర మాధ్యం కలు ధర్మశాస్త్రం మనం చెప్పుకున్నాం, నేను చదువుతున్నాం మనం, కానీ ఆచరణలో శూన్యం. ఆ శూన్యాన్ని తగ్గించినట్టయితే అందరూ ఆరోగ్యవంతులు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో మేడం, చెప్పండి, మీ పేరు చెప్పండి. మేడం హలో, థైరాయిడ్ ఉంటుంది మేడం. మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నిర్మలా మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడతారా అండి? హలో గురూజీ, హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీ సమస్య ఏంటో చెప్పండి. 6 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉండాల్సిందే. ఏం చేయాలి? 6 చెప్తారా స్వామిజీ? థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఒకసారి అండి, 16 years నుంచి ఏం చేస్తున్నారండి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే జాలంధ్ర బంధం చేస్తూ మీరు నా దగ్గరికి వస్తే కొన్ని ఔషధులు చెప్తా, అవి వాడండి. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత నా దగ్గరికి రండి, మంచిగా అవుతుంది. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. పద్మావతి అండి. పద్మావతి గారు, మాట్లాడండి గురుగారితో. చెప్పండి పద్మావతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో. గురుగారు నమస్తే అండి. దీర్ఘేష్మం. నేనండి కుండలిని యోగంలో ధ్యాన స్థితిలో ధ్యానం చేస్తూ ఉంటానండి. అయితే కొన్నాళ్ళుగా ఆరోగ్యం సరిగ్గా బాగుంటలేదండి, చెప్తారా అండి? హెల్త్ ప్రాబ్లంగా ఉంటుందండి. అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. గురువుగారు లేకుండా, ఎవరు లేకుండా, త్రిబంధాలు లేకుండా, మీరు సుషుమ్నలో ఆరోహణ లేకుండా, మీరు ప్రాణాయామం లేకుండా కుండలిని యోగంలోకి ఎట్లా ప్రవేశించారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు చేసేది సమంజసం కాదని అనిపిస్తుంది. అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. మీ గురువెవరో చెప్పలేదు. మీరు గురువు గారి సన్నిధిలో మీరు సుషుమ్నాంతర్గతమైన బ్రహ్మనాడ్యాంతర్గతం ప్రాణం రవికిరణ నిభం సర్వతో వ్యాప్తి సారు. బ్రహ్మనాడ్యాంతర్గతమైన ప్రాణంలోనికి ప్రవేశించి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ కుండలిని యోగం చేస్తుంటారు. దానికి మూలబంధం ఫస్ట్ స్టార్టింగ్లో అది ఆక బ్రహ్మ విద్య నేర్చుకునేవాడు చంద్రనాడిని స్వాధీనం చేసుకోవాలి.
చంద్ర అంటే మనశ్చక్ర పీఠాధిపతిం శశాంకం. మనశ్చక్ర పీఠాధిపతి ఆయన హైపోథాలమస్ థాలమస్ అన్ని గ్లాండ్స్ను రియాక్టివేట్ చేసి మన లోపల సుధారసాన్ని అంటే హార్మోన్స్ను మంచిగా కుప్పించేవాడు, మహోన్నతమైనటువంటి ఆలోచనల్ని రప్పించేవాడు. ఆయన మనలో ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చినా వెంటనే తెలియపోతుంది. కాబట్టి మీరు చేసే అభ్యాసం మీద మాకు నమ్మకం లేదు. మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తున్నారో చూసి దాన్ని బట్టి మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. నా పేరు జ్యోతి అండి. మాట్లాడండి గురుగారితో. గురూజీ నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్. నాకు కొంచెం మెడ వెనకాల నరాలు నొప్పిగా ఉంటున్నాయండి. పైన తల మీద కూడా బాగా నొప్పిగా ఉంటుంది. ఎందుకు వస్తుందో సడన్ గా ఏదో సుత్తితో కొట్టినట్టు అప్పుడప్పుడు అట్లాగా పోట్లాగా వస్తుంది. థైరాయిడ్ కూడా ఉందన్నారు నాకు. థైరాయిడ్ అంటే మీరు ఒకసారి వచ్చి నాతో చెక్ చేయించుకోండి, కటిచక్రాసనం చేయండి. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో హలో అమ్మా, మీ పేరు చెప్పండి. హలో, నేనేనా ఇప్పుడు మాట్లాడాలి? కాదు, నా పేరు ప్రభావతి. ప్రభావతి గారు మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. గురువు గారితో మాట్లాడండి. ప్రభావతి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. ఇంకా నా ఛాన్స్ రాలేదు కదమ్మా. ప్రభావతి గారు మీరే మాట్లాడుతున్నారండి, మీకు లైన్ కలిసింది, మాట్లాడొచ్చు. Somebody else is talking. మాట్లాడండి ప్రభావతి గారు. ఓకే గురువు గారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్. ఓకే గురువు గారు నమస్కారం. చెప్పండి. ఒకటి హార్ట్ పేషెంట్స్ కుంభకం చేయొచ్చా? హార్ట్ పేషెంట్స్ కుంభకం చేయొచ్చా? చేయవచ్చమ్మా. గురువు గారి సన్నిధిలో నేర్చుకొని వారి సన్నిధిలోనే కుంభకం చేయకూడదని చాలామంది చెప్తారు. కానీ ఒక యోగ శాస్త్రంలో ఒక శ్లోకం ఉన్నది. ఇనాదిమేకం హృదయాంతరాళే సహస్రవింశత్యథపాదమద్భుతం సవితస్వరేణేవ వశీకరశ్చ దేవాదిదేవం రవిమానతోస్మి. గురుగీతలోని ఈ శ్లోకం ప్రకారం సూర్యనాడి మనలో ఉన్న మలినాన్ని తొలగించడానికి, క్లాట్స్ను తొలగించడానికి అంతర్లీనమైన నాడీ మండలంలోనున్న క్లాట్ను తీసివేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి యోగ బీజ అనే పుస్తకంలో, తర్వాత ఛాందోగ్యోపనిషత్తులో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇనాదిమేకం హృదయాంతరాళే సహస్రవింశత్యథపాదమద్భుతం. అంటే హృదయం దగ్గర ఉండే నాడీ మండలం వరకు 20,000 సార్లు రేచక పూరకములు చేసి ఎండ్ ఆఫ్ ది మొమెంట్ కుంభకం చేసినట్టయితే సూర్యనాడి నుంచి మాత్రమే ఇక్కడ హృదయం మంచి అవుతుందని పూర్వకాలంలో గురువులు నేర్పించేవారు. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ గురువుగారి సన్నిధిలో వారిని ఆశ్రయించి, ఎందుకంటే ప్రాణాయామం అనేది కత్తి విద్య కంటే చాలా ప్రమాదకరమైనటువంటి విద్య. వారి దగ్గర ఉండి నేర్చుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు కుంభకం అంటే అక్కడ జాలంధ్ర బంధం లేక, మూలబంధం లేక, ఉడ్యాన బంధం లేక ఇష్టం వచ్చినట్టు పూరక రేచక కుంభకాలు చేసి ఓపెన్ బిగబట్టి నేను కూడా కూర్చుంటే అవుట్ అయిపోతారు. తప్పకుండా అవుట్ అయిపోతారు. ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. ఇప్పుడే చెప్పాను నేను, త్రిబంధయుత సంయుతం, త్రిబంధాలతో యుక్తంగా యోగాభ్యాసం చేయాలి. కుంభకంలో ఉన్నప్పుడు, కుంభకం అంటే ఒక్క రకం, ఆ కుంభకం సహస్రవింశత్యధిగతులు 1000 పద్ధతులు ఉన్నాయి కుంభకంలో. ఆక్షేప కుంభకము, అంతరాక్షేప కుంభకము, విలోమ కుంభకము, అనులోమ కుంభకము, విలోమానులోమ కుంభకము, బాహ్యాభ్యంతరాక్షేప కుంభకము,
ఈ విధంగా చాలా కుంభకాలు ఉన్నాయి. ఒక్క రకం లేదు కుంభకంలో, శాస్త్ర విధుల కుంభకాలు ఉన్నాయి. అది ఏ కుంభకమో మీరు చెప్పడం లేదు. కాబట్టి మా సన్నిధికి వచ్చి మీరు ఈ కుంభకంలో చేయాలన్నా చేయకూడదని ఏం లేదు. కుంభకం చేసినప్పుడు తప్పకుండా మూలబంధం చేయాలి. అశ్విని ముద్ర ప్రయోగంతో కూడిన మూలబంధం చేయాలి. అది చేయకుండా కుంభకం చేసినట్టు అత్యంత ప్రమాదకరం. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ అండి. మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే గురువుగారు. చెప్పండి. దీర్ఘాయుష్మాన్. గురువుగారు, నాకు కొద్దిగా మానసిక సమస్యల వల్ల టెన్షన్ అది ఎక్కువైనప్పుడు కుడి ఎడమ చెయ్యి ఎడమ కాలు బాగా లాగుతుంది గురువుగారు. మీరు మాట్లాడుతుంటేనే ఆందోళన కనిపిస్తుంది. ఆదుర్దాదులు భగవత్ ప్రేరితం. అందరు ప్రతి ప్రాణి కూడా భగవత్ ప్రేరితమైన పదార్థం. ప్రతి ప్రాణి మీరు భగవదర్పితమైపోండి. మొత్తం భగవదర్పితమైపోయి కేవల కుంభకము. కేవల కుంభకం అంటే కేవల కుంభకానిచ ఋతుంబర స్థితి నుంచి కేవల కుంభకము ఉద్భవిస్తుందని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. విద్యారణ్యులు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ఈ కేవల కుంభకం మనకు ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ప్రతి పౌరుడికి, స్త్రీ కానీ పురుషుడు కానీ, నచలింగ వయభేద, ఇది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఏదో టెన్షన్, మానసిక విశ్లేషణ, కాన్ఫ్లిక్ట్ పొజిషన్స్, మానసిక సంఘర్షణ పొజిషన్. దాని చేత అనేక రకమైన ఆలోచనలు, అనుమానాలు, ఏదో ఆపద ముంచుకు వస్తుందనే భయం, ఆందోళన, ఆతృత. దీని చేత మన యొక్క అంతర్ముఖము కాలేకుండా మన జీవన విధానాన్ని త్రప్పు పట్టించుకుంటున్నాం. ఈ ఆందోళన చేత మనం జీవనంలో ఇప్పుడు మనం స్టెప్స్ దిగుతూ వస్తాం. ఒక స్టెప్ బదులు ఇంకో స్టెప్ మీద అడుగు పెడితే కాలు జారి క్రింద పడి పాతాళంలో పడిపోతాం. అందుకొరకే వివేక భ్రష్టత్వం మనకు సంప్రాప్తిస్తుంది. ఆ గంగ ఉన్నది ఆకాశంలో ఉద్భవించింది. పాతాళంలో ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి యస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంచేరి గంగా కూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతం. ఈ ఆందోళన చేత, విచారం చేత, ఆతృత చేత నిర్దిష్టమైన విధానాన్ని మనం సేకరించుకోలేకపోవడం చేత, మన యొక్క మైండ్ను 98-99% యూజ్ చేసుకోలేకపోవడం చేత, పుంఖాలుగా ఆలోచనలు రావడం చేత, ఏదో ముంచుకొస్తుందనే భయం చేత, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులు మనల్ని ఏం చేస్తాయో అన్న భయం చేత, ఇవన్నీ స్థూల శరీరానికి సంబంధించినవి. మనస్సు మనల్ని రాజ్ఞాయే మనః, రాజు మనస్సు అనేవాడు రాజు. ఆ మనస్సును కంట్రోల్ చేసుకోమ్మా. ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే కేవల కుంభకం చాలా ఇంపార్టెంట్. కేవల కుంభకానిచ అంటే నో థాట్స్, నో ఐడియాస్, నో చంచలత్వం. దీనికి చేయాలంటే చలే వాతం చలే చిత్తం నిశ్చలం భయత్. స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్, బీ ఇన్ మెడిటేషన్ without ideas. After sometimes you come to me, I will teach you. After sometimes your mind will be strong. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీని మనం అందరం ఊతపదంగా చెప్పుకుంటున్నాం. మనస్సును కంట్రోల్ చేసేయడం చాలా పెద్ద ఘనకార్యం కాదు, 2 నిమిషంల పని. కాబట్టి మీరు ఏమి ఆందోళన చెందకండి. మహోన్నతమైనటువంటి విలువైనటువంటి బ్రహ్మ పదార్థాలు మన శరీరంలో ఉన్నాయి. డివైన్ స్ట్రెంగ్త్ ఉన్నాయి, డివైన్ పదార్థాలు ఉన్నాయి. ఆ డివైన్ పదార్థాలని, ఆ డివైన్ స్ట్రెంగ్త్ను అబ్జర్వ్ చేసుకుంటే మనకంటే శక్తివంతులు ఎవరైనా లేరు. బల్ మే బల్ అప్నా బల్. కాబట్టి మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆకలింపు చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. గాఢమైన జీవితాన్ని జీవించవచ్చు. మీరు రండి, నేను మీకు ఆ పద్ధతి నేర్పిస్తాను. కేవల కుంభకం, దెన్ యూ విల్ బి ఆల్ రైట్. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
నా పేరు వెంకటలక్ష్మి అండి. మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు నమస్తే అండి. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పమ్మా. గురుగారు నేను యోగా నేర్చుకొని 2001లో నేర్చుకున్నాను గురుగారు. అయితే మూలాధారం దగ్గర ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కువ లాగినట్లు అవుతా ఉంది, ఎందువలన అనేసి. మూలాధారం మీరు చేస్తే కదా లాగినట్టుగా ఇది. మూలాధార చక్రం, మూలబంధం వేరు, మూలాధార చక్రం వేరు. మూలబంధం అంటే అపానో ఊర్ధ్వమాకృష్య మూలబంధో విధీయతే. అపానే గుదమండలం, ఆనస్ దగ్గర అపానవాయువు ఉంటుంది. అపానో ఊర్ధ్వమాకృష్య, అపానవాయువును పైకి లాగి సూర్యగ్రంథి వరకు లాగాలి. సూర్యచక్ర స్థానం వరకు నాభికి లెఫ్ట్ సైడ్ లాగి అక్కడికి ప్రాణవాయువు, ప్రాణే హృది ప్రతిష్ఠితం, ప్రాణవాయువు హృదయం దగ్గర ఉంటుంది, దాన్ని క్రిందికి తీసుకువచ్చి ఈ రెండింటిని హవనం చేయాలి, హోమం చేయాలి. అప్పుడు అపానవాయువు మన శరీరంలో ఉన్న మృతకారకాలన్నింటినీ బయటకు నెట్టివేస్తుంది. మనకు ఇవాళ చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజేషన్ ప్రాబ్లం, అబ్బాయి ఇక్కడ వచ్చి హార్ట్ మీద ఒత్తిడి పడడం, వాళ్ళని హాస్పిటల్కి పోయే లోపలనే వాళ్ళు చనిపోవడం, ఇవన్నీ దురాగతాలు రావడానికి కారణం మన లోపల ఉన్న 2 వాయువుల్ని, ప్రాణ అండ్ అపాన, ఇవి 2 మహోన్నతమైన వాయువులు. వాతాహి భేషజం, వాతాహి భేషజం. ప్రాణము మరియు అపానము ఇవి 2ను కూడా మహోన్నతమైనటువంటి ఔషధాలు, దివ్య ఔషధాలు. అందులో ప్రాణం అనేది వాతోహి పరమౌషధం, వాతం అనేది ప్రాణోహి పరమౌషధం. అకార్డింగ్ టు ఋగ్వేద ప్రాణోహి పరమౌషధం, ప్రాణం గొప్ప ఔషధం. వాటిని వినియోగించుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నీ మనకు వచ్చినాయి అనే భావన విడిచిపెట్టి ఆ యోగాభ్యాసం మీరు చేసేది సరైన గురువుని ఎన్నుకొని త్రిబంధాలు ఏ విధంగా చేయాలి, 27 రకములైనటువంటి ప్రాణాపాన సంయోగ క్రియలు ఏ విధంగా చేయాలి అవి నేర్చుకుని అప్పుడు యోగాభ్యాసం స్టార్ట్ చేయాలి. యోగాభ్యాసం స్టార్ట్ చేయడానికి ముందు మన శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. అది కాకుండా ఆసనాస్ కూడా అంతర్గత సిద్ధాంత హితముతో కూడినటువంటిది ఆసనం, కానీ సర్కస్ ఫీట్స్ కావు. అవి చాలా వ్యాపించిపోయినాయి, ఒక పెద్ద అంటువ్యాధి అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే పద్మాసనం అంటే కాళ్ళ మీద కాలు రాజగోపాలు కూర్చోవడమే కాదు, దాని ఇంటర్నల్ థియరీ ఏమిటి? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ నేనే పద్మాసనాన్ని చెప్పుకున్నాయంటే పద్మాసనంలో ఉన్న వాల్యూ ఏమిటి, అంతర్గత సిద్ధాంతం ఏమిటి? ఒక్క నిమిషంలో పద్మాసనం ఎవరు నేర్చుకోలేరు. 18 నెలలు కావాలి ఒక్క పద్మాసనం ఫస్ట్ స్టెప్ నేర్చుకోవాలంటే. పద్మాసన స్థిత ప్రాణాత్ సర్వవ్యాధి నివారణం. ఆహా, ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వాయ సిద్ధయేత్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ పద్మాసనం, 18 స్టెప్స్ ఇది. పద్మాసనంలో కూర్చోగానే స్థిత ప్రాణాత్, ప్రాణాన్ని ఆఫ్ చేసేది, ఉచ్ఛ్వాస నిశ్వాసం, స్టాప్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. దెన్ కేవల కుంభకం. ఇప్పుడు ఎవరు అడిగారు మనశ్శాంతి ఉండలేని పద్మాసనంతో, ఫస్ట్ స్టెప్ ఆఫ్ పద్మాసనంతో మనశ్శాంతి ఏర్పడుతుంది, చిత్తైకాగ్రత ఏర్పడుతుంది. ఎందుకంటే పద్మాసన స్థిత ప్రాణాత్, ప్రాణములను 5 ఉపవాయువులు 5 వాయువులు మొత్తం ప్రాణాన్ని స్టాప్ చేయాలి. స్టాండ్ స్టిల్ ఇన్ ద బాడీ. ప్రాణ నిగ్రహమే వచ్చా, ప్రాణాన్ని నిగ్రహించాలి అంతే. ప్రాణాన్ని నిగ్రహిస్తే ఏం లాభం? ప్రాణాన్ని నిగ్రహిస్తే ఏం లాభం? దక్ష్యంతే ధాయమానానాం ధాతూనాం హి యథామలాః తథే ఇంద్రియాణాం దక్ష్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. దోషాః ప్రాణస్య నిగ్రహాత్. ప్రాణ నిగ్రహ శక్తి చేత సమస్తమైనటువంటి దోషములు దహింపబడతాయి, మరణాలన్నీ దహించబడతాయి, వ్యాధికారకములన్నీ దహించబడతాయి. ఇప్పుడు ఎవరో కుంభకం అని అడిగారు. ప్రాణ నిగ్రహంలో కుంభకం కూడా ఒక భాగం, కుంభకంలో ప్రాణ నిగ్రహం ఒక భాగం. స్టాండ్ స్టిల్ ఎస్టిస్.
పద్మాసన స్థిత ప్రాణాత్ సర్వవ్యాధి నివారణ ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వాయ సిద్ధయేత్. ప్రాణాన్ని అపానాన్ని రెండింటిని ఏకీకృతం చేయాలి మూలబంధం ద్వారా. ఎందుకండి దాంట్లోనే చెప్పాడు అశ్విని ముద్రలో, మూలబంధానికి మూలం అశ్విని ముద్ర. వారం వారం అపానమూర్ధ్వం అనిలం ప్రోత్సారయేత్ పూరితం యంచత్ ప్రాణముపైత బోధమతులం శక్తి ప్రభావాన్ నరః. కాబట్టి ఇవన్నీ చాలా ఇంటర్నల్ థియరీ ఉన్నదమ్మా. ఇవన్నీ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే యోగాత్ సంప్రాప్యతే జ్ఞానం. యోగం వలన జ్ఞానం లభిస్తుంది. అది కేవలం అది ధర్మలక్షణం కాబట్టి యోగో ధర్మస్య లక్షణం. మీరు ఒకసారి వస్తే మీకు అటువంటి అయుక్తాభ్యాసం వలన వచ్చే మీ వ్యాధులన్నీ తిరిగి తొలగిపోతాయి, సరి చేయబడుతుంది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. హలో హలో గురుగారు, న్యూరో డిసార్డర్ వ్యాధికి ఔషధి తంత్రం ద్వారా ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? న్యూరో డిజార్డర్స్కు ఔషధుల ద్వారా మంచి నివారణోపాయాలు ఉన్నాయి. మంచి మంచి ఔషధాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన కార్పోచితం, మేబీ కర్పసం సోమం దివ్యం హరిజిహ్వికం అంటే ఇది సోమలత జాతికి సంబంధించినటువంటిది. కాకపోతే టిబెట్ హిమాలయాస్లో ఎక్కువగా లభిస్తుంది. చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది దీనికి. కార్పోచితం తర్వాత నేను ఈ కార్పోచితవాన్ని సేకరించి నానా రకాలైన హారిబుల్ డిసీజెస్ క్యూర్ చేశాను. చిన్న చిన్న మన దగ్గర దొరికేవి కూడా జటామాంసి, బ్రాహ్మి, మండూకపర్ణి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సంయోగాలు అంటే కొన్ని మూలికలను ఒక దగ్గర చేర్చి దాన్ని తయారు చేసి పౌడర్గా కానీ లేహ్యంగా కానీ ఆశ్రమంగా కానీ మార్చి నరాల వ్యాధి వచ్చిన వాళ్ళకు, కాకపోతే ఎటువంటి నరాల వ్యాధి అయినా లేదా మస్తిష్కానికి సంబంధించిన వ్యాధి అయినా ఆయా స్థానాల్లో ప్రాణాన్ని నిగ్రహించి చేసినట్టయితే ఆ వ్యాధులన్నీ నయమవుతాయి. కానీ కొన్ని నరాలకు సంబంధించిన వ్యాధులు ఎలా ఉంటాయంటే మనం చెప్పే మాటలను కూడా గ్రహించలేని స్థితిలో వ్యాధిగ్రస్తులు ఉంటారు. కాబట్టి మొదట ఔషధుల ద్వారా వారికి చికిత్స చేసి మన దారికి తెచ్చుకున్న తర్వాత ఈ ప్రాణాయామం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. మాట్లాడండి గురుగారితో. హలో హలో చెప్పండి. సత్యనారాయణ గారు, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి గురుగారితో. గురుగారికి నమస్కారం అండి. నాకు నెత్తిలో చాలా రోజుల తొండు ఉండేది సార్. ఇప్పుడు సూర్యాస్థితిగా మారిందని అంటున్నారు. కనుబొమ్మల మీద కూడా వచ్చింది సార్. దానికి ఏం చేయాలి అనేది మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అది సోరియాసిసా లేకపోతే ఎలర్జీ అది మొదలు నిర్ణయించుకోండి. సోరియాసిస్ అయితే మీరు ఒక పూట నా దగ్గరికి రండి. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో గురుగారు, పక్షవాత వ్యాధికి ఈ తంత్రం ద్వారా ఎటువంటి చికిత్స ఉంటుంది? పక్షవాతం కూడా ఆ యొక్క ఔషధుల యొక్క ఇప్పుడు ఔషధులు దొరకడం చాలా మూలికలు ఇక్కడ లభించడం లేదు. ఎందుకంటే అడవులన్నింటినీ కొట్టివేశారు. ఏవో చెట్లు నాటుతున్నారు. కానీ నేను ప్రభుత్వానికి కూడా ఇచ్చిన ఒకసారి ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. వేల కొలది మూలికల్ని ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు.
మంగోలియా, చైనా, ఇండోనేషియా కొన్ని దేశాల వాళ్ళు మూలికలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మన హిమాలయాస్ నుంచి, మన హిమాలయాల్లో మన ప్రాంతంలో మనం మూలికలు ఏరుకోవాలన్నా వీఆర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. ఆ విధంగా దుర్దశ పట్టింది మన యొక్క భారతదేశంలో. మూలికల్ని పెంచడం లేదు. ఆయుష్ డిపార్ట్మెంట్ ఉన్నది, వాళ్ళు సరి అయిన వ్యక్తులు ఉన్నా వాళ్ళ మ్యాన్ పవర్ను యూజ్ చేసుకునే శక్తి, ఎందుకంటే వాళ్ళ లోపల మైండ్ ఉన్నదా లేదా అర్థం కాదు, అది కరువబడిపోయింది. కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెన్స్ తీసుకొని మహోన్నతమైన మూలికలు ఉన్నాయి. ఇప్పుడు నేను సోమలత గురించి చెప్పాను. సోమలత ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది చాలామంది తెలియదు. కానీ సోమలత చేసే పని మన యొక్క బాడీ మెటబాలిజం సిస్టంలో ఉన్న ప్రతి ఆర్గాన్ను, ప్రతి గ్లాండ్ను రెక్టిఫై చేసి మస్తిష్కానికి సంబంధించిన అనేక వ్యాధుల్ని తొలగించడమే కాకుండా మనల్ని దీర్ఘాయుష్మంతులుగా మార్చే శక్తి సోమలతకున్నది. కర్పసం సోమం దివ్యం హరిజిహ్వికం. నేను అమానిటా ముస్కారియా అని వేరే వాళ్ళు పిలుస్తున్నారు. ఇవి 2 రకములు అమానిటా ముస్కారియా. దానిలో విషపూరితమైన అమానిటా ముస్కారియా ఒకటి ఉన్నది, విషపూరితముగానే అమానిటా ముస్కారియా ఒకటి ఉన్నది. నేను టిబెట్ వెళ్ళినప్పుడు క్రిందికి దిగాను. నేను ఇటు మంగోలియా వస్తుంది, ఇటు ఇంకొకటి బీజింగ్ పోయే ట్రైన్ మార్గం ఉంది, అక్కడ ఉన్నది. అక్కడ ఒక చిన్న గ్రామం ఉన్నది. అక్కడ 200 years దాకా హాయిగా బ్రతికే ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏం తాగుతారని చూస్తే డాంగ్ క్యాంగ్ శాకావో ప్లస్ అమానిటా ముస్కారియా విచ్ ఈజ్ వితౌట్ పాయిజన్, రెండింటిని వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సోమలత. ఇంద్రం పెబతి సోమాని మనం చెప్పుకున్నాం, ఇవి 2 కషాయం చేసుకొని రోజు మార్నింగ్ తాగుతారు. వాళ్ళు హాయిగా జీవిస్తారు. వాళ్ళకి ఎటువంటి డ్రగ్స్ అవి ఇవి అలవాటు ఉండవు. పరిపూర్ణమైన మేధస్సు, మనస్సు, చికాకులు లేని మనస్సు, సుప్రశాంతమైన మనస్సు, చక్కటి ఆరోగ్యం. ఆ చక్కటి ఆరోగ్యం ఉన్న వాళ్ళు చేసే పనులు కూడా క్రియాత్మకంగా ఉంటాయి, క్రియాజన్యపరంగా ఉంటాయి, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి మన శరీర రక్షకో ధర్మ. ఎందుకంటే మన యొక్క జీవన యానము శరీరం నుంచి బయలుదేరి, స్థూల శరీరం నుంచి బయలుదేరి, ఈ స్థూల శరీరానికి మనస్సు ఆజ్ఞ కావాలి, పర్మిషన్ కావాలి. ఏ విధంగా ఒక రాజ్యంలో, ఒక రాష్ట్రంలో, ఎక్కడన్నా వేరే దేశంలో ప్రవేశిస్తే ఆ దేశం యొక్క వీసా ఉండాలి, పర్మిషన్. అదేవిధంగా మనం ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం భావించే స్థూల శరీరం యొక్క రాజు మనస్సు యొక్క పర్మిషన్ ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ఆందోళన రహితంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. మరి ఇవన్నీ చేసుకొని ఇప్పుడు 9-10 మందికి అండబడితే 9 మందికి డయాబెటీస్ అండబడుతుంది, ఇంకేదో అనేక రకముల వ్యాధులు ఆ మనిషి నడుస్తుంటేనే చెప్పవచ్చు ఏం వ్యాధి ఉంది. ఈ విధంగా వ్యాధి బారిన పడి శరీరాన్ని ఈడ్చుకుంటూ ఎట్లా బదిరాంధక శవము చూడ పాపము సుమ్మి అని, బదిరాంధక శవం అంటే నడిచే శవం, ఆ విధంగా తయారైపోతే దేశంలో గురితాడు అప్పారావు గారు ఏం చెప్పారు, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునాయి, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునాయి. ఈసురోమని అచ్చా తిండి కలిగితే కండగలరు అది చెప్పేది ఆయన. కానీ భోజనం చేయాలంటే ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం, కడుపులో మంటది, ఒక బుక్క తినగానే మండుతున్నది. మరి ఏం తింటాడు ఆయన, ఏం చేస్తాం? కాబట్టి వీటికి కొన్ని క్రియలు చేయాలి. అంతఃశరీరంతో పాటు బాహ్య శరీరానికంటే నా వాకింగ్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, అంతఃశరీరానికి కూడా ఎక్సర్సైజ్ ఉండాలి. బాహ్య అంతఃశరీరాలు రెండింటికి ఎక్సర్సైజ్ ఉండాలి. దానికి ప్రాణాయామం మినహా వేరే గతి లేదు. ప్రాణాయామం ప్రతి ఒక్కటి చేయాలి. అదేవిధంగా రకరకాల ఔషధులను మనం పెంచాలి. వన మహోత్సవం చేస్తుంటే ఒకటే రకమైన చెట్టు, అది మంచిది. వన మహోత్సవం చేయడం చక్కటి ఆక్సిజన్ లభిస్తుంది, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది, అది చేస్తుంది. వాటితో పాటు మూలికల్ని కూడా పెంచాలి. ఆ మూలికల విశిష్టత ప్రజలకు తెలియచేయాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ కూర్చొని కానీ లాభం లేదు, కంకణం కట్టుకొని నిరంతరంగా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని
ఆచరణలో పెట్టాలి. పెట్టినట్టయితే పని జరుగుతుంది కదమ్మా. కాబట్టి మానసికంగా న్యూరో డిజార్డర్ కానీ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ చక్కటి ఔషధాలు మన దగ్గర ఉన్నాయి. సోమలత, జటామాంసి, బ్రాహ్మి, మండోకపర్ణి, శంఖపుష్పి, అన్నిటికి మించి కౌమారి, కలబంద. కౌమారి యవనం స్తథ, కలబంద లోపలి గుజ్జు, అది ఫేస్ క్రీములకే వాడుతున్నాం. ఇవి చాలా ఉన్నాయి. వీటిని అన్నింటిని వాడితే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి అడిగాడు, ఎలర్జీ కాదు, అదేంటి సోరియాసిస్. ఇప్పుడు ఈ కలబంద అనేది సోరియాసిస్కి చక్కటి మెడిసిన్ తయారవుతుంది. ఇవన్నీ వాడాలి. కానీ ఎవరు వాడతారు? మనం ఏదో ఆవహించుకొని తిరుగుతున్నాం అంతే. అది ఏమిటో మనకే అర్థం కాదు. ఇటువంటి జీవితాన్ని జీవించే బదులు ఒక్కసారి మేల్కొని జాతి మేల్కొనాలి. మహోన్నతమైన జీవితాన్ని జీవించాలి. జీవించడానికి ఏం చేయాలో మనం ఎవరినైనా అడిగితే సిగ్గు, లజ్జ, మనం అడగలేము. ఎందుకంటే మనం చాలా గొప్పవాడు. అది విడిచిపెట్టి ఎప్పుడు విద్యార్థులం, we are students, we should not forget it. మనకు తెలియని అజ్ఞాతమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ అజ్ఞాతమైన విషయాన్ని మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. ఆ పద్ధతిలో జీవించినట్టయితే సంఘం జీవించబడుతుంది. మీరు అన్నట్టు ఈ మండోకపర్ణి, సోమలత, ఇప్పుడు నేను చెప్పాను అమానిటా ముస్కారియా. ఇటువంటి అమానిటా ముస్కారియా కూడా సోమ అని పేరు పెట్టి వాడుతుంటే చాలా రకం న్యూరో డిజార్డర్స్ వెళ్ళిపోతాయి. శరీరం చుక్కం. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. వినయచంద్ర మేడం. మాట్లాడండి గురుగారితో. నమస్తే అయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పమ్మా. అయ్య గారు, మా బాబుకు కొద్దిగా నిద్ర పట్టు ఉంటుంది అయ్య గారు. నిద్ర ఎక్కువ ఉంటుంది అయ్య గారు. ఒకసారి తీసుకురామ్మా, చెక్ చేసి చెప్తా నేను. మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అమ్మా. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ. మాట్లాడండి గురుగారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. పద్మావతి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి. గురుగారు, అదే యూట్రస్ ప్రాబ్లం సార్. అదే మెన్సెస్ అయ్యేటప్పుడు ఇప్పుడు 7 days 8 days అవుతుంది. బ్లీడింగ్ అలా కొంచెం అవుతుంది గురుగారు. మీరు రండి ఒకసారి. మరో కాలర్ గురుగారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రకళ అండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి గురుగారు. చెప్పండి. నాకు ఇక్కడ తుంటి ఆపరేషన్ జరిగిందండి. నమస్తే అండి. చెప్పండి. నా పేరు చంద్రకళ అండి. నాకు తుంటి ఆపరేషన్ జరిగిందండి. నాకు తుంటి ఆపరేషన్. చంద్రకళ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ లో చెప్పండి. చెప్పండి. దానికి నడు నొప్పి వస్తుందండి. మీ ద్వారా ప్రాణాయామం చెప్తారండి? తప్పకుండా చెప్తామా, మీకు పూర్తిగా తగ్గించి పంపిస్తాం. రండి. మరో కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో, పేరు నరసింహులు. మాట్లాడండి గురువు గారితో. హలో, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. మా భార్యకు బేకౌట్లు వస్తున్నాయి. హలో, వారిని మాట్లాడండి.
హలో. వారినే మాట్లాడమని చెప్పండి. హలో. కాలర్ గురువు గారు. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్కారం అండి, గురువు గారు మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం గురువు గారు. మా బాబుకు ఇటీవల హలో హలో హలో, అదే వేకోట్లు వేస్తే ఎప్పుడు తిన్నట్లే ఉంటుంది, అరకాలు మడతాయి, చేయి చూస్తూ ఉంటుంది, యాడి ఆడలు వస్తాయి. ఒక గంట మంచిగా ఉంటే ఒక గంట పిచ్చిదంతరిగా ఉంటా. మీరు ఒకసారి రండి, చెక్ చేసి చెప్తాం. గురుగారు, హార్ట్ డిసీజెస్కి కూడా ఈ ఔషధి తంత్రంలో చికిత్స ఉంటుందా? హృదయ సంబంధిత వ్యాధులకు కూడా చాలా మంచి చికిత్సలు ఉన్నాయి. కాకపోతే హృదయ సంబంధిత వ్యాధులు రాకముందే జాగ్రత్త తీసుకునే పద్ధతి దీంట్లో ఉంది. ఘృతం గర్భాంధమేవ నాశకం. మంచి నెయ్యి, అర్జున అనే ఒక చెట్టు ఉంటుంది, దాని యొక్క కషాయం రోజు సేవించాలి. ఒక 30 సంవత్సరాల వయస్సు రాగానే, ఈ రోజుల్లో 30 సంవత్సరాల లోపల వాడికి కూడా మధుమేహ వ్యాధి, 84 రకాల మధుమేహ వ్యాధి వస్తుంది, హృదయ సంబంధిత వ్యాధి వస్తున్నాయి. దానికి లంకె పెడుతున్నారు ఇప్పుడు చాలామంది. నెయ్యి, ప్యూర్ ఘీ 1 చెంచా వాడితే గ్యాస్ ట్రబుల్ పోతుంది, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుంది. అది తప్పకుండా వాడాలి ప్రతి ఒక్కరు. మేధస్సు కూడా చాలా మంచిది, మానసిక వికారాలు కూడా కలవు. ఘృతం గర్భాంధమేవ నాశకం. తర్వాత మంచి మంచి మూలికలు ఉన్నాయి, ప్రాణాయామ చికిత్సా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వీటిని గురువుగారిని ఆశ్రయించి చక్కటి ఔషధులు ఉన్నాయి. ఇప్పుడు పాషాణ భేది ఉన్నది, పాషాణ పొనుగంటి కూర, పులిసింత కూర, కలబంద ఆకు కాకుండా లోపల ఉన్న గుజ్జు, అర్జున, విష్ణుక్రాంత, చాలా రకాల మనం ఇంట్లో తినే ముళ్ళ తోటకూర చాలా మంచిది. ముళ్ళ తోటకూర, గోర్మిటాకు, ఇంకెన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ మన శరీర సంబంధితమైనటువంటి వ్యాధుల్ని, అంతర్గత అవయవాల్లో ఉండే వ్యాధుల్ని తొలగిస్తుంటాయి. దీనికి తోడు అంతర్గత ప్రాణాయామము, బాహ్య రకమైనటువంటి యోగ శాస్త్రము, ఇవన్నిటిని అభ్యసించాలి, యోగాభ్యాసం చేయాలి. చేస్తే ప్రతి వ్యాధికి, ప్రతి అవయవానికి చికిత్స మన దగ్గర ఉన్నది. దానికి మన ప్రాణాన్నే ప్రాణోహి పరమౌషధం అని చెప్పుకున్నాం. వాతాహి భేషజం, ఒక్క భోజనమే కాకుండా వాతాహి భేషజం అంటే వాతావాతముల్ని, ప్రాణాపానముల్ని ఉపయోగించాలి, ప్రాణాన్ని ఉపయోగించాలి. వీటిని కూడా ఔషధీతత్వంగా మార్చుకోవాలంటే దానికి తగిన కొన్ని పద్ధతులను నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. పూర్వకాలంలో భోజన పద్ధతిలో చాలా మార్పులు ఉండేవి. మార్పులు వాళ్ళ శరీరానికి కఫము, వాతము, పిత్తము మూడింటిని గుర్తించుకొని, కఫం అంటే కఫానికి సంబంధించిన వాయువు తొలగించుకోవాలి, ఎక్కువ ఉన్నదాన్ని, ఆ నాడిని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం తినాలి, వాత, పిత్త ఈ నాడుల్ని సమానంగా ఎలా ఉంచుకోవాలి, ఏం భోజనం చేయాలి. మన యొక్క పురాణాల్లో కూడా వేశారు. ఇప్పుడు త్రిబల చూర్ణం, కఫవాత పిత్తాలని సమానంగా ఉంచుకొని 300 ఏళ్ళ దాకా ఆరోగ్యవంతులుగా ఉండి ప్రాణాయామం చేయాలంటే చక్కటి వెన్న, ఇప్పుడు వెన్న, నెయ్యిలు మనకు పడవు, తినకూడదు, చాలా ప్రమాదం అని చెప్పుకుంటున్నాము. కానీ అవి చాలా ఉపయోగకరములు. వెన్నతోటి రోజు త్రిఫల చూర్ణం ఎవరైతే వాడతారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని అగ్నిపురాణంలో ఉంది, ఇంకా ఎన్నో వైద్య గ్రంథాల్లో ఉంది.
తేనె అప్పటికప్పుడు బలాన్ని ఇస్తుంది, చాలా మంచిది. కానీ ఒరిజినల్ తేనె ఏది? నేను చిన్నగా ఉన్నప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్లో వెళితే ధర్మశాలలో తేనెను పండించే క్షేత్రాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. తేనెను పండిస్తారంటే దున్ని కాదు, ఆ తుమ్మెదలు గూళ్ళు పెడుతుంటే ఎక్కడ చూసినా తుమ్మెద గూళ్ళే ఆ పొలంలో. అవి ఒక్కడిని కూడా ఏమి కుట్టవు, మళ్ళీ ఏమనవు. అటువంటి తేనె పట్లు పెంచుకొని ఇది చేసేవారు. అన్నీ ఎందుకో మనం ప్రకృతికి దూరంగా ఉండి ప్రకృతి విధ్వంసకారకులమైన మనల్ని మనమే విధ్వంసానికి గురి చేసుకుంటున్నాం, మనకు మనమే డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. కానీ we have no right to destroy ourselves or others, that we don't know. We are destroying others, at a time we are destroying ourselves also. అదంతా హింసనే, వీళ్ళంతా శిక్షకు కారణభూతులు. ఈ ఒకరిని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని మనం బాధ పెట్టుకునేవాళ్ళు. ఎందుకు ఇదంతా? దీని గురించి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అవన్నీ దృష్టిని కేంద్రీకరించండి, ఎక్కువగా ఆయుష్ డిపార్ట్మెంట్ కేంద్రీకరించండి. ఏది దాన్ని తెలిసిన వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు లేరు, ఉపయోగించుకోరు వాళ్ళు, వాళ్ళకి ఎన్నో వ్యసనాలు. కాబట్టి ఇటువంటి పద్ధతినన్నిటినీ మనకి మనమే, ప్రజాప్రభుత్వం కాబట్టి దీన్ని ఏం చేయాలని ఆలోచించుకొని మానవుడు ధర్మరక్షకుడైపోవాలి. ధర్మం అంటే నేను చెప్పాను నిన్న, యతోభ్యుదయ నిశ్రేయో ససిద్ధి సకర్మ, మనల్ని మన చుట్టూ ఉండే సమాజాన్ని అభివృద్ధి మార్గం తీసుకుని వెళ్ళే సత్కర్మను ఆచరించాలి. దట్ ఈజ్ ధర్మం. అది చేసినట్టయితే అందరూ ఆనందంగా ఉంటారు. కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. హలో హలో గురుగారు, సోమాటిక్ వ్యాధికి కూడా ఔషధి తంత్రం ద్వారా నివారణ ఉంటుందా? సైకోసోమాటిక్ ప్రాబ్లం అని మీరు అంటున్నారు. ఈ సైకోసోమాటిక్ ప్రాబ్లం యొక్క ఆలోచనలు, ఉత్తేజకరమైన ఉద్రిక్తపరమైనటువంటి ఆలోచనలు, మనల్ని బాధ పెట్టే సంఘటనలు ఇవి ఉన్నప్పుడు సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఆయా సంఘటనల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ సైకోసోమాటిక్ ప్రాబ్లం ఏర్పడుతున్నది. కాబట్టి వాటిని నివారించాలంటే కేవల కుంభకానిచ, కుంభకం ఒక్కటే దానికి ప్రధానమైనటువంటి చికిత్స సైకిస్తుంది. అదే కాకుండా బ్రాహ్మి బోడతలంబు పిప్పలియు వజయు శుంఠి, బ్రాహ్మి బోడతలము పిప్పళ్ళు వజ శుంఠి సమములు గదూచి చూరు చేసి సగబాలు రేపకడవాడుచో ఘడియకొక పద్యశతకంబు చెప్పగలు. అంటే మొత్తం అనేక రకమైనటువంటి ఆలోచనలను, ఆందోళనలను, సైకోసోమాటిక్ ప్రాబ్లం తొలగించి మహోన్నతమైనటువంటి మేధా సంపన్నులుగా మనకు మార్చడానికి దివ్యమైన ఔషధం ఇప్పుడు నేను చెప్పింది. బ్రాహ్మి బోడతలము పిప్పళ్ళు వజ శుంఠి. కాబట్టి ప్రతిదానికి కూడా దివ్యమైనటువంటి ఔషధులు ప్రకృతి మనకు ప్రసాదించింది. కానీ మనం దాన్ని వినియోగించుకునే పద్ధతులు మారిపోయినాయి. ఎందుకంటే మనకి ఇతర వ్యాసంగాలు పెరిగిపోయాయి, అంతే. గురుగారు, ఇంతవరకు వచ్చి కాలర్స్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడమే కాకుండా ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జ్ఞానవేదిక కార్యక్రమం. నమస్కారం.